గౌరీ టిఫిన్ పెట్టానే నా పెట్టిన ఎప్పుడు నేను నీకోసమే కష్టపడు తప్ప నువ్వు నా కోసం ఏమన్నా చేసినావా ఎక్కడికన్నా తీసుకుపోయినవా? వస్తే నిన్ను ఎక్కడ తీసుకుపోమంటావు చెప్పి నిన్ను ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతా. అవసరమైతే ఆఫీస్కి 4 రోజులు సెలవు పెట్టైనా సరే నిన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతా. అరకు పోదామా, గోవాదమా, ఊటీకి పోదామా, అవసరమైతే శ్మశానాన్ని కూడా తీసుకుపోతా. దానికి ఇంకా టైం ఉంది కానీ ముందు మా అవ్వగారింటికి తీసుకెళ్ళు. ఊటీలో అరకులు నాకేమొద్దు. నువ్వు ఏదైనా అడుగు, ఆ ఒక్కడి తప్ప. అగో ఇప్పుడు నువ్వే అన్నావు కదా నువ్వు ఏడు తీసుకోమంటే ఆడి తీసుకుపోతున్నా అని. మరి మా అవ్వగారిని తీసుకోవడానికి ఏమైంది? నేను తీసుకుపోను, నువ్వేమనుకున్నా సరే. నువ్వు కావాలంటే నువ్వు ఒక్కదానివో, నువ్వు కార్లో పోతావో, బస్సులో పోతావో, ఎట్లా పోతావో నీ ఇష్టం. నీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా. నేను మాత్రం రాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అవునా? అట్లయితే మరి హనీమూన్ కి నన్ను ఒక్కదానే పంపచ్చు కదా, నువ్వెందుకు వచ్చినావు? వస్తే అది హనీమూనే, దాని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. హనీమూన్ లా నిన్ను పక్కనే ఉండాలి కదా. ఏ పర్పస్ అయినా నువ్వు నా పక్కనే ఉండాలి కాబట్టి నువ్వు రాకపోతే నేను పోను కాకపోను. అయినా మీ అవ్వగారింటికి పోవడానికి నాతోటి ఏం పని? నువ్వు వచ్చేయా. నువ్వు ఇట్లా అంటా అంటే సరే అని నేను పోతున్నా. పోయిన తర్వాత మా వాళ్ళందరూ మీ ఆయన రాలేదా, మీ ఆయన రాలేదా, ఎందుకు రాలేదని నిలదీస్తా అంటే వాళ్ళకి చెప్పలేక నా పానం పోతుంది. ఇంక కొంతమంది అయితే ఏంది బిడ్డ మీ వాళ్ళకున్నో అల్లుడికి ఏమైనా లొల్లైందా, పండుగ కూడా రాలేదు అని మాట్లాడి నిలదీస్తా అంటే నా తల తీసేసినట్టు అవుతుందండి. ఏదేమైనా సరే ఈసారి నువ్వు రాకపోతే నేను పోను. అవునా? అయితే పోకు, ఇక్కడే ఉండు. నా డ్యూటీ అయిపోయాక నేను కూడా వచ్చి నీ పక్కనే ఉంటా. అరే ఆగు, ఆగంటుంటే అరే నిన్నే ఆగు. ఏంది? అసలు నాకు ఒకటి అర్థంగా కడుగుతా, నేను ఏది అడిగినా కాదని నువ్వు మా అవ్వగారింటికంటే నేను ఎందుకు తీసుకుపోవు చెప్పు? ఓ అదా, ఒక్కసారి మోసపోయిన కాడికి మళ్ళా పోవద్దని పెద్దోళ్ళు చెప్పారు, అందుకే. పెద్దలు చెప్పిరా? అసలు నువ్వు మా అవ్వగారింటికాడ ఏం మోసపోయినా? ఇంకెవరు? మీ అయ్యనే. మా అయ్యనా? అవును, మీ అయ్యనే. పెళ్లికి ముందు నా బిడ్డ నోరులేంది అని చెప్పిండు, కానీ పెళ్ళైనాక తెలిసింది మన మలిగాని పొలంలో బోర్ కంటే నీ నోరే పెద్దదని. మా సల్తి ఆఫీస్ కు టైం అవుతుంది. పోతానే, పోకుంటే నీతో ముచ్చట్లకు ముద్దులు దాపుకొని కూర్చుంటారా ఏంది? ఇగో సాయంత్రం తొందరరా. సరే వస్తా. ఏంది రాజు, ఆఫీస్కి పోతున్నావా? లేదు, బొందలగడ్డ కోతున్నా. మీ ఆయనకి టిఫిన్ ఇచ్చేద్దామని. అబ్బో రాజు, నీకు జోకులు ఎక్కువే. నీకు మాత్రం సోకులు ఎక్కువనే. గౌరీ, ఇంటికి తలుపులేసుకో. ఎందుకు? కుక్కలతో ఏం భయమా? కాదు, నీలాంటి గుంట నక్కలతో ఏం భయం. నువ్వు నక్కన్నా కుక్కన్నా నీ ఇంట్లో పోవుడే. గౌరీ 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 నువ్వా? దాకా వేరి కూర్చో. ఏంది గిట్టొచ్చినావు? ఏం చెప్పమంటావే గౌరీ, మీ బాగున్నప్పుడు నన్ను ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు అన్నీ లోటు లేనాయి. అందుకే కొద్దిసేపు నీతో మాట్లాడదామని వచ్చిన. అయ్యో అక్క, అసలు బాగా ఎట్లా చనిపోయిండు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు చెల్లి. హార్ట్ అటాక్ వచ్చే చచ్చిపోయిండు. నేను అనేది ఎట్లా చచ్చిపోయిండు అంటలేనక్క, అసలు ఎందుకు చచ్చిపోయిండు అంటానా. ఏం చెప్పమంటావే గౌరీ, మీ బావ ఎప్పుడు నేను లేకపోతే ఎట్లా బతుకుతావే అనేటోడు. ఏదో తేడాగా ఉందేంటి? నాకు కూడా ఆయన లేకపోతే ఎట్లా బతుకుతా అనే డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసమే థమ్స్అప్ లో గోలేసి ఇచ్చాను. మరి ఇప్పుడు బావ లేకుంటే మంచిగానే బతుకుతున్నావా అక్క? ఎందుకు బతుకుతలేను? నా మొగడున్నప్పుడు పక్కింటోతోటి అస్సలు మాట్లాడనిచ్చేటోడు కాదు. ఇప్పుడు తెల్లారులు మాట్లాడుకుంటాడు. అవునక్క, మరి నువ్వు పక్కింటోతో మాట్లాడుతుంటే మన పెళ్ళం ఊకుంటుందా? ఎందుకు ఊకుంటుంది? మన పెళ్ళాన్ని ఒక్కదాన్నే పుట్టింటికి పంపిస్తాడు, రోజు నాతోనే మాట్లాడతాడు. అక్క, మా రాజు కూడా నేను ఎప్పుడు పుట్టింటి పోదామన్నా నన్ను ఒక్కదాన్నే పొమ్మంటాడు. అసలు దానికి కారణం ఏమై ఉంటుంది? ఇంకేముంటది, మీ ఆయన కంకులు కూడా ఎవరి కుంపట్లనో కాలుతాడు. మరి ఇప్పుడు ఎట్లా అక్క?
భయపడకే. ఆడదైనా మొగోడైనా ఇంట్లో ఆకలి తీరకపోతేనే బయట ఫుడ్కు ఎగబడతారు. ఈ రోజు నుంచి మీ ఆయనకు పంచభక్ష పరమన్నాలు తినిపించు. గౌరీ, ఒక 500 ఉంటే అప్పిస్తావా? అయ్యో 500 అక్క లేవు. సర్లే, నేను పోయిన తర్వాత నువ్వు దిష్టి తీసుకో. నీ అందానికి నా దిష్టే తలిగేటట్టుంది. అయ్యో అక్క ఆగు, 500 కదా మొన్న దాచుకునే ఉండే, తెస్తా ఉండు. ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ నొక్కాలో తెలిసిందే ఈ కావేరి. రాజు పండుగ మంచిగా చేసుకున్నారా? అత్తారింటికి పోలేదా? నాకు ఎక్కడున్నా పండుగనేరా. కొందరు లెక్క అత్తగారింటి మీద పడి ఏదో ఒకటి దొబ్బుకొచ్చే రకం కాదు నేను. అంటే మేము అత్తారింటి మీద వాడి దోసుక తినటం లెక్క కనబడుతున్నామా? నేను అనలే, నువ్వే బయట పడ్డావు. ఏంది సీరన్నా మొత్తం హుషారులో చూస్తార్. ఏందే సీనన్నా, ఎవరన్నా ఎండ కొడితే కళ్ళద్దాలు పెట్టుకుంటారు, నువ్వేందే ఈ నీడ పట్టు కళ్ళద్దాలు పెట్టుకున్నావు? కళ్ళు కనిపిస్తలేవా? నిన్న పండగకి వాళ్ళ అత్తగారు పెట్టిరట, మనకు చూపించడానికే పెట్టుకున్నాడు. అయినా సీనన్న, నీకు పెళ్ళయి గిన్ని రోజులు అవుతుంది, ఇప్పటికీ మీ అత్తగారు పండగకి పిలిచి ఏదో ఒకటి పెడతారా అని? మా అత్తగారులకు నీ అంటే పానం, నేను లేనిది ఏ పని చేయదు తెలుసా? అబ్బా, ఇక నీకు చెప్పకుండా ఏ పని చేయరా? రోజు పొద్దున బాత్రూమ్ కోవాలన్నా నీకు ఫోన్ చేసి పోతారేమో. అబ్బా రాజుగా, నువ్వు అత్తారి ఎట్లా పోవానే కదా, మాకు ఏదో ఒకటి పెడుతురా నీ కుళ్ళు. అసలు మనకు అత్తగారు ఏదో ఒకటి ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకురా? బలిచ్చే ముందు మేకను అలంకరిస్తారు కదా, అట్లనే వాళ్ళ బిడ్డని మనకిచ్చి బలి పశువుని చేసినందుకు ఏదో ఒకటి పెట్టి అలంకరిస్తారు. బాగా తెరవకుర్రి, ఊళ్ళో నీగలని మీ నోట్లకే పోతాయి. అరే వీడు ఎట్లా అత్తారింటి పోడు, వాళ్ళు ఏం పెట్టారు, వీడు మన ఏది పెడతానరా? అవునా అన్న, వాడు అత్తారింటికి ఎందుకు కూడా అంటావు? అదే ఎందుకు అర్థమవుతలేరా, దాని వెనుక ఏదో రహస్యం ఉందిరా. అబ్బా, ఇలా బాగా తినుడైంది, తిన్నా కొద్ది తినబుద్ధి అయింది, కడుపు అలిగేటట్టుంది. నేను ఇన్ని రకాలు చేసి పెట్టినా కదా, నీకేమనిపించింది? నెల రోజులకు వచ్చే సామాను వారం రోజులకు అయిపోతాయి అనిపించింది. నీకెప్పుడు ఖర్చుల గోలే కానీ ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు. అది సరే కానీ ఇగో నీకు ఇష్టమని ఈ చీర కట్టుకున్నా, మంచిగా మేకప్ వేసుకొని తయారై ఉన్నా. ఇప్పుడు ఎట్లున్నా చెప్పు? ఎలకతో తెచ్చి ఎన్నిసార్లు గీకినా నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్టు నువ్వు ఎన్ని చీరలు కట్టినా ఎంత పౌడర్ వేసినా గంతేది. అంటే ఇప్పుడు నేను ఎలకతోకనా? నన్ను ఎలకతో పోల్చినవా? ఇంకా మన ఎదురింటి కావేరకి ఏమన్నా తెలుసా? ఏమన్నది? ఇలా నువ్వు అందంగా ఉన్నావు, నీకు నా దిష్టి తలిగేటట్టుంది, దిష్టి తీసుకో అంది తెలుసా? అన్నదా? అది మన ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నా నీకేదో లేనిపోని డౌట్ పెడుతుందని. ఇంతకీ అది మన ఇంటికి ఎందుకు వచ్చింది? 500 అప్పు కావాలని వచ్చింది. అబ్బా చూస్తావా, అవసరం కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారని ఇప్పుడు అర్థమైందా నీకు? అది 500 కోసం నీకు లేని అందాన్ని సృష్టించింది. అంటే ఇప్పుడు నేను అందంగా లేనా? ఇగో అబ్బా, రేపు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామా? అయితే నీకు ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మగారింటికి నేను రానని, కావాలంటే నువ్వు ఒక్కదా నువ్వు. నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వెందుకు మా వాళ్ళ ఇంటికి రానంటున్నావో. నువ్వు నా నుంచి ఫ్రీడమ్ కోరుకుంటున్నావు కదా. ఫ్రీడమ్ లేదు, గోల్డ్ డ్రాప్ లేదు, కానీ ఇగో నువ్వు కట్టుకున్న చీరకి చేసుకున్న మేకప్కి న్యాయం చేద్దాందా? ఏం అవసరం లేదు, నేను రాను. ఆల్రెడీ నువ్వు ఎవరికో న్యాయం చేసి వచ్చినావు కదా. నీ రాసలీలకు నేను అడ్డంగా ఉంటున్నానే. నువ్వు నన్ను ఒక్కదాన్ని మా పుట్టింటికి పంపిద్దాం అనుకుంటున్నావు కదా, అంతే కదా. ఇగో నీకు నేను అడ్డంగా ఉన్నా అంటే శాశ్వతంగా నన్ను పైకి పంపి, కానీ నన్ను ఒక్కదాన్ని మాత్రం మా పుట్టింటికి పంపంటే నేను అస్సలు పోను. వస్తాయి వస్తాయి వస్తాయి,
ఈ మధ్య తెలుగు సీరియళ్ళలో కూడా ఇంత స్క్రిప్ట్ రాస్తలేరు కానీ అసలు నీకు నా మీద డౌట్ రావడానికి కారణం ఏంది? మరి నువ్వు మా పుట్టింటికి రాకపోవడానికి కారణం ఏంది చెప్పు. వస్తే రేపు మీ ఇంట్లో పోషమ్మ పెట్టుకుంటున్నట్టుగా నువ్వైతే ఓ రాదే చూద్దాం. నువ్వు రేపు ఎట్లా రావో నేను చూద్దా. చూస్తాం. రండి, మీ బట్టలు కూడా సర్దినా పోదాం మా అమ్మోళ్ళ ఇంటికి. నీకు ఎన్నిసార్లు చెప్పినే నేను మీ అవ్వగారి ఇంటికి రానని? బట్టలు చదువుడు కాదు, టిఫిన్ డబ్బా కట్టు, నేను డ్యూటీకి పోవాలి. ఈ రోజు ఆదివారం, సోమవారం కాదు. ఎట్లాగో నీకు ఆఫీస్ లేదు కదా, పా మా అవ్వగారింటికి వదాం. ఇగో ఆదివారం అయినా సోమవారం అయినా నేను మీ అవ్వగారింటికి రానంటే రాను. ఏంది రాజు, గౌరీ వాళ్ళ అవ్వగారింటికి తీసుకుపోతా అంటే పోనంటున్నావు. చూసేటోళ్ళు అందరూ ఏమనుకుంటారు? మీ ఇద్దరికి లొల్లైందని అనుకోరా? ఇన్నావు కదా కావేరక్క కూడా ఏమంటుందో. గౌరీ, మీరు ఎట్లాగో మీ అవ్వగారింటికి పోతురు కదని మా ఇంటికి చుట్టాలు వస్తారు. మా ఇల్లు చిన్నగా ఉన్నది, 2 రోజులు మీ ఇల్లు ఇయ్యరాదు. విన్నావు కదా, ఆమెకి జాగ కోసం మనని జాగు అంటాంది. ఇప్పటికైనా అర్థమైందా? మనుషులు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారు. అయినా మీ ఇంటికి వచ్చుడు నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళంటే నాకు కోపం. అరే అసలు మా వాళ్ళంటే ఎందుకు కోపం తెలవాలే. ఎందుకు బిడ్డ మా అన్న వదిన మీద అంత కోపం? వాళ్ళు నేను మంచిగా చూసుకుంటలేరా? వాళ్ళు 10 సార్లు రమ్మంటే నువ్వు 2 సార్లు వస్తావట. నువ్వు వత్తలేవని గౌరీ ఫోన్ చేసి బాధపడితే మా అన్న వదినే నిన్ను ఎట్లానే చేసి తీసుకొని రమ్మన్నారు. గట్లా అడిగే చిన్నబాబు ఎందుకు రానంటాడు? నువ్వేడు చూడు చిన్నమామ, మీ అన్న వదినే నన్ను 10 సార్లు వెళ్తే నేను 2 సార్లు వచ్చి 8 సార్లు గౌరీని ఎందుకు పంపిస్తున్నా తెలుసా? అసలే వాళ్ళు పైసలు లేక కష్టాలలో ఉన్నారు. గౌరీ వేయిందనుకో వాళ్ళు తినే దాంట్లో 2 ముద్దలు పెడతారు. అదే నేను వేయిందనుకో అల్లుడు వచ్చిందని చికెన్ తేవాలని, మటన్ తేవాలని, కోడి కళ్ళు ఇవన్నీ తేవాలని అనవసరమైన పైసలు ఖర్చు పెడతారు. అసలే వాళ్ళ రోగాలకు మందులు కొనుక్కునే పైసలు లేక కష్టాలలో ఉన్నారు. ఇప్పుడు నా భోగాలకు మందు కొనుడు అవసరమా? పోనీ నేనే ఎంతో కొంత డబ్బులు ఇద్దామంటే నేనే మీకు ఇవ్వాలి కానీ మీరు నాకు డబ్బులు ఇచ్చుడైంది అల్లుడు అంటారు. పోనీ మా ఇంటికి వచ్చి ఉండురని నేనంటే అల్లుడింట్లో పడి తింటురని మంది అనుకుంటారని చెప్పి అట్లా రారు. వాళ్ళు ఎప్పటికైనా నన్ను అల్లుని లెక్కనే చూస్తారు కానీ కొడుకు లెక్క చూడరు. అల్లుడు నీ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయినా ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి నన్ను క్షమించండి. ఇన్ని రోజులు మీలో మూర్ఖత్వం ఉందనుకున్నా కానీ మానవత్వం ఉందనుకోలేదు. నా కూతురు కూడా నీలాంటి అల్లుడే రావాలి. మరి ఇంకేందిగా, నీ బిడ్డను కూడా రాజుకే ఇచ్చేయి. వామ్మో, నేను చేసుకోను. ఎందుకు? ఒక్క పిల్లంతా ఎగిచ్చుడు కష్టం అవుతుంది, ఇప్పుడు ఇంకో పిల్లమ్మా.